అలెగ్జాండర్ గ్రీకులో ముఖ్యమైన వాడి చరిత్రలో మనకు కనిపిస్తాడు. ఆయన 330 నుండి 323 దాకా క్రీస్తుపూర్వం 7 సంవత్సరాలు మాత్రమే రాజుగా ఉండి హిందూ దేశం మొదలుకొని ఆయన కూష్ దేశం దాకా రాజ్యాలని ఆయన సంపాదిస్తాడు. హిందూ దేశం ఇప్పుడు పాకిస్తాన్ దాకా వస్తాడు. అప్పుడు మన దేశాన్ని పాకిస్తాన్లో చీలం జీనాబ్ అనే నదుల మధ్య పురుషోత్తమైన రాజు పరిపాలిస్తూ ఉంటాడు. పురుషోత్తరం ఢిల్లీలో పరిపాలిస్తూ ఉంటాడు. అలెగ్జాండర్ వస్తున్నాడని తెలిసి ఈయన కూడా ఆ చీలం జీనాబ్ నదుల దాకా వెళ్ళిపోతాడు పురుషోత్తముడు. ఆ నదుల దగ్గర యుద్ధం జరుగుతుంది. పురుషోత్తముడు చాలా నైపుణ్యం కలిగిన రాజు. ఆయన దగ్గర బాణాలు వేస్తూ ఉంటే ఎదురు శత్రుల నుంచి బాణాలు వస్తే ఏనుగు తన తొండాన్ని అడ్డు పెట్టి బాణాలను అది దెబ్బతింటుంది. తప్పించిన రాజుకి ఏమైనా తగిలితే ఆ తొండంతో ఏనుగు ఆ తగిలిన బాణాలను తీసేసి ఆ ప్రాంతాన్ని నాలుకతో నాకుతూ రక్తం ఆగిపోయేంత వరకు అదే మెడికల్ ట్రీట్మెంట్ చేయను అన్నమాట. అటువంటి ట్రైనప్ కలిగిన ఏనుగును పెట్టుకుంటాడు కాబట్టి రాజు ఏ ఆటంకం లేకుండా యుద్ధం చేశాడు. కానీ దేవుడు ముందుగానే ప్రవచించాడు గ్రీకుల రాజు ప్రపంచాన్ని పరిపాలిస్తాడని. దానియేలు గ్రంథంలో 11వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది అనమాట. అది గ్రీకుల రాజు అని అలెగ్జాండర్ కూడా చూపించారంట. బైబుల్లో ఈ ప్రవచనం ఉంది. గ్రీకుల రాజు అని చెప్పని పేరు లేదు, అలెగ్జాండర్ గ్రీకుల రాజు అని ఉంది అనమాట. అది చూసిన తర్వాత అలెగ్జాండర్ యూదుల్ని హింసించేది మానుకున్నాడట. ఆ దేవుడు అంత అధికారం ఇచ్చాడు కాబట్టి పురుషోత్తముడు ఓడిపోతాడు. ఓడిపోయిన తర్వాత యుద్ధ నైపుణ్యాన్ని చూసిన అలెగ్జాండర్ చెప్పంపిస్తాడంట, నేను ఎట్లా సన్మానించాలో తెలియపరచమని మధ్యవర్తులు చెప్పంపిస్తాడంట. నా రాజ్యాన్ని నాకిచ్చి సన్మానించని అడుగుతానంటే పురుషోత్తం గారు. సరే రాజ్యం తీసుకో, అయితే ప్రతి సంవత్సరం మాకు ఇంత డబ్బులు పంపిస్తామని చెప్పి అలెగ్జాండర్ గారు అయిపోతాడంట. అట్లా హిందూ దేశాన్ని కూడా అలెగ్జాండర్ జయించాడు. అది కూడా ప్రవచనమైన మాట. ఆ దినాల్లో యూదులు కూడా అలెగ్జాండర్ కిందనే ఉన్నారు. తర్వాత అలెగ్జాండర్ 7 ఏళ్ళే ప్రపంచాన్ని జయించాడు. కానీ అయితే తన సామ్రాజ్యాన్ని స్థిరపరచుకోలేకపోయాడు. వివాహం కూడా కాలేదు. గొప్ప వ్యభిచారి, ఆరోగ్యం చెడిపోయి చనిపోతాడు. తనకు 4 సైన్యాధిపతులు ఉంటారు. ఎంత కఠినమైన వాడు అంటే తాను కానీ తన సైన్యం కానీ ఎటువంటి శ్రమలకైనా, బాధకైనా, ఇరుక్కైనా, ఇబ్బందికైనా, ప్రాణాలు పోవడానికైనా రెడీగా ఉండాలన్నమాట. మధ్యలో నది అడ్డు వస్తే సైన్యాన్ని దుమ్ముకుంటారట. వాళ్ళు దూకి శవాలు అయిపోయి రోడ్డుకి ఏర్పడి దాని మీద మిగిలిన నడిచిపోతుంది. ఫినిష్. అలెగ్జాండర్ సైన్యం అట్లా అనమాట. అంతటి కఠినమైన వాడు. అందుకే మనం ప్రతిమ చూస్తా ఉన్నామే, కఠినమైన ఇత్తడితో ఆయన రాజ్యం పోల్చబడింది. ఇత్తడి ఎంత వేడిమైనా సహిస్తుంది కదా వంట పాత్రలకి. ఇప్పుడు పాత్రలు కింద ఏం చేస్తారు, ఇత్తడి ఇస్తారే, అట్లా అనమాట. అటువంటి కఠినమైనటువంటి వ్యక్తి అనమాట. ఈయన రాజ్యము పతనం కావడానికి ఆయన చనిపోయిన 4 సైన్యాధిపతులు ఉన్నారు. టాలమీ అనే ఒకతను, తర్వాత యాంటియోకస్ అనేవాడు రెండోవాడు, టాలమీ పెద్దవాడు, యాంటియోకస్ రెండోవాడు, కసెండర్ అనేవాడు మూడోవాడు, లిసిమేకస్ అనేవాడు 4వవాడు. ఆయన రాజ్యానికి మనం బైబిల్లో చూస్తే 120 సంస్థానాలు ఉన్నాయని 5వ అధ్యాయం దానియేలు గ్రంథం చివరి వచనంలో ఉంది. కానీ ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో 127 సంస్థానాలు ఉన్నాయని ఉంది అనమాట. 127 రాజ్యాలు ఆ రోజు ప్రపంచంలో ఉండేవి. అప్పుడు నార్థన్ అమెరికా, సౌత్ అమెరికా లేవు కాబట్టి ఇవి ఒక 50-60 దేశాలు. ఇవి ఇప్పుడు మనకు ఉండేది. సౌత్ అమెరికాలో ఎక్కువ ఉన్నాయి, నార్త్ అమెరికా ఒకే దేశం అనుకోండి. కెనడా ఇవన్నీ కలుపుకుంటే సుమారుగా ఒక 40 దేశాల దాకా ఉంటాయి అన్నమాట. తర్వాత మనకు ఆస్ట్రేలియా అవి అన్నీ కలుపుకుంటే సుమారుగా ఒక 60-70 దేశాల దాకా ఉంటాయి. ఆ 127కు ఇప్పుడు 60 కలుపుకొని 186 అవుతాయి అనుకోండి. 186 అయితే కొన్ని దేశాలు ముక్క చెక్కలైనాయి. ఉదాహరణకు మన దేశమే పాకిస్తాన్గా, బంగ్లాదేశ్గా, తర్వాత శ్రీలంకగా విడిపోయింది అనమాట. మన పెద్ద దేశంలో 4 ముక్కలైనవి. మరికొన్ని దేశాలు 1-2 ముక్కలైన కారణాన ఇప్పుడు ప్రపంచంలో 200 ఇండిపెండెంట్ కంట్రీస్ ఉన్నాయి, 40 డిపెండెంట్ కంట్రీస్ ఉన్నాయి, 240 దాకా కంట్రీస్ ఉన్నాయి అనమాట. అంటే అలెగ్జాండర్ గారు మాదీయ పార్షికులు ఆ రోజుల్లో 127 సంస్థానాలను పరిపాలించారంటే ఆస్ట్రేలియా, అమెరికా, ఉత్తర దక్షిణ అమెరికాలో కాకుండా మిగిలిన ప్రాంతం అంతటినీ వాళ్ళు గెలిచారనమాట. ఏషియా, యూరోప్ అండ్ ఆఫ్రికా కంప్లీట్గా వాళ్ళు జయించి పరిపాలించిన వాళ్ళుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ వివరాలు ఈ 4 సైన్యాధిపతులు పంచుకున్నప్పుడు టాలమీ పెద్దవాడైన, రెండవవాడైన సెల్యూకస్ 75 సామ్రాజ్యాలు సంపాదించుకున్నాడు. యుద్ధాలు చేసి టాలమీకి 25 మిగిలినాయి అన్నమాట.
టాలమీకి సెల్యూకస్కు 25 + 75 100 పోతే మిగిలిన 27ని లిసిమెకస్ కసెండర్లు పంచుకొని తూర్పు పడమర ఉత్తరము దక్షిణం రాజులుగా వాళ్ళు విభాగించుకుంటారు. టాలమీ దక్షిణ రాజు, సెల్యూకస్ ఉత్తర రాజు అనమాట. లిసిమెకస్ కసెండర్లు తూర్పు పడమర రాజులుగా చిన్న చిన్న రాజులు ఉంటారు. కానీ అయితే వీళ్ళ రాజ్యాలు కూడా క్రీస్తు పూర్వం 190లో ఉత్తర రాజు అయినటువంటి సెల్యూకస్లో కలిసిపోయాయి అన్నమాట. కాబట్టి ఉత్తర రాజు దక్షిణ రాజు వీళ్ళిద్దరు బలమైన రాజులుగా ఉంటారు. ఈ ప్రతిమలో ఒక బొమ్మ, మనిషి బొమ్మ మనకి చివరిలో చూడండి. 2 రాజులు అంటే 2 కాలుగా చూపడ్డాయి, 2 కాలుగా చూపడ్డాయి. తర్వాత మనం వస్తాం. ఇప్పుడు మనం చెప్పుకున్న మాటలు ఒకసారి బొమ్మలో మనం చూడొచ్చు. బబులోను సామ్రాజ్యం బంగారు సామ్రాజ్యం అనుకున్నాం. అందుకే ఈ బొమ్మకు తల ఎట్లుంది, బంగారం ఉంది. నిజానికి దీన్ని కలర్ ఫోటోలు అయితే బాగుంటుంది, కానీ బ్లాక్ అండ్ వైట్లో చేశాము. నా దగ్గర కలర్ ఫోటో ఉంది, జస్ట్ అంటే మీరు తర్వాత చూడొచ్చు కావాలంటే. ఈ గోల్డ్ కలర్ గోల్డ్ లాగానే దాన్ని తయారు చేశాము. రెండవది మాదీయ పారసీక, అది రెండంచెల రాజ్యం ఉన్నాయి కదా, 2 భుజాల్లాగా అనమాట. శిరస్సేమో ఒకటే, బబులోను సామ్రాజ్యం ఒకటే. ఆ తర్వాత అది 2 రాజ్యాల్లాగా వస్తుంది. మాదీయుడు దర్యావేషు రాజు అయ్యాడని దానిలో 5వ అధ్యాయం కదా, ఆయన లెఫ్ట్ హ్యాండ్ లాగా మనం చూడొచ్చు. పారసీకుడు కోరేసి ఆయన అల్లుడు రాజ్యాధికారం తీసుకున్నాడు కాబట్టి కుడిహస్తం లాగా మనం ఆయన చూడొచ్చు అనమాట. కాబట్టి పారసీక, మాదీయ పారసీక రాజ్యం. ఉదరం ఇత్తడి అని చూడండి. ఇతడి దాన్ని చెప్పుకున్నాం, అలెగ్జాండర్ అనమాట. అలెగ్జాండర్ ఇత్తడి. ఆ తర్వాత అలెగ్జాండర్ యొక్క 2 సేనాధిపతులు రాజ్యాన్ని పంచుకున్నారు కాబట్టి ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యము 2 కాళ్ళలాగా ఉన్నాయి. లేదా వాళ్ళు తొడలు అని మనం చూడబోయే విగ్రహంలో మనకు కనిపిస్తారు. టాలమీ ఒకరు, సెల్యూకస్ ఒకరు. తర్వాత మోకాళ్ళు ఇనుముగా ఉన్నాయి. ఈ ఇనుము రోమా రాజ్యంగా ఉందన్నమాట. ఇనుము అన్నిటినీ విరగొట్టున్నది అని మనం చదువుకుంటాం. 2వ అధ్యాయం తర్వాత మనం చూస్తాం. ఒక నైఫ్ చేయాలి, ఇనుముతోనే చేస్తారు. దేన్నైనా ముక్క చేయాలంటే వాడే వస్తువు ఇనుమే అనమాట. ఇనుము నేచర్ ఏంటంటే అది కూడా బలహీనమైందన్నా మరి దేనిని విరగొట్టాలన్నా ఇనుముతోనే చేయాలన్నమాట. దానికి అదే కార్బన్ అది కలిపేసి కఠినంగా చేసి చెక్క నరకాలన్నా ఇనుమే కావాలి, ఇనుము నరకాలన్నా ఇనుమే కావాలి. దేని నరకాలన్నా, బంగారం కట్ చేయాలన్నా, వెండి దేన్ని చేయాలన్నా కానీ ఇనుమే కావాలన్నమాట. ఇనుముకు అది మిక్స్ చేసి మనం స్టీల్ అని అంటా ఉన్నాం. ప్రపంచంలో ఇప్పుడు కూడా గ్రౌండ్ని ట్రీ చేయాలి, ఏది ఇత్తడితో కానీ బంగారంతో కానీ వెండితో కానీ తయారు చేయరు. అవి వచ్చేవని కూడా అవి ఇనుములు ఉంటాయన్నమాట. ఎక్కడ ఏమి చేయాలన్నా ఐరనే. ఐరన్ ఎప్పటికి కూడా విరగొట్టేదంట. కాబట్టి రోమా ప్రభుత్వం ఎప్పుడు విరగొట్టేది. రోమీలు చాలా కఠినలు. యేసు ప్రభువును సిలువలో విరగొట్టడానికి రోమా ప్రభుత్వమే ఉండేదన్నమాట. అంటే రోమీలు ఎంత మొక్క చెక్కలు చేస్తారో యేసు ప్రభు వారి శరీరం అంత మొక్క చెక్కలుగా చేసే సమయానికి దేవుడు రోమా ప్రభుత్వాన్ని పెట్టాడు అనమాట. అది మోకాలుగా ఉంది. మోకాళ్ళ తర్వాత ఈ విగ్రహంలో పాదములు అని చెప్పాడు కానీ కాళ్ళని గురించి చెప్పలేదు. తొడలన్నాడు, మోకాళ్ళు అన్నాడు. తర్వాత మనం చూస్తాం అన్నమాట. మిగిలిన కాళ్ళ గురించి చెప్పలే, పాదములు అని మాత్రమే అన్నాడు. పాదములు ఏంటి అంటే పాదాలకు 10 వేళ్ళు ఉన్నాయి. యుగాంతములో ప్రపంచమంతా కూడా 10 ప్రాముఖ్యమైన రాజ్యముల క్రిందికి వస్తుంది. ఇప్పుడు చాలా వాటిలో 10 సూపర్ కంట్రీస్ ఉన్నాయి. మన వాళ్ళు G10 కంట్రీస్ I10 ఏదో అంటా ఉన్నారు చాలా రకాలుగా. ఫైనల్గా అన్నీ కలిపి 10 కంట్రీస్కి వస్తాయన్నమాట. కానీ ఆ పాదముల్లో ఉండే 10 వేళ్ళైనా అది ఇనుము మన్నుగా ఉంది. మోకాళ్ళేమో ఇనుము, రోమ సామ్రాజ్యం. కాళ్ళ సంగతి చెప్పలేదు. పాదములు మాత్రమే ఇనుము, మన్ను. మన్ను ఎక్కడ కలిస్తే బలహీనత వస్తుంది అన్నమాట. మన్ను అనేది మానవ ప్రమేయం. అంటే ఈ రోజుల్లో ఏ ప్రభుత్వం అయినా మానవ ప్రమేయం ఉంది. ఎంతమంది కంప్యూటర్స్ అయినా కంప్యూటర్స్ మానవులే, మట్టితో చేయమనేవి అనమాట. ఇవన్నీ డిస్ట్రాయ్ అయ్యేవి అని అర్థం అనమాట. ఐరన్ లాగా మరి పర్మనెంట్గా అట్లే ఉండేవి మనం ఏమి చూడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా 2, 3, 4, 500 కాలం ఉండే బ్రిడ్జెస్ మనం చూస్తూ ఉన్నాం. కానీ మన్నుతో ఉండేవి అంతకాలం ఉండవు. మహా అంటే వీటికి 20, 30, 40, 100 years అనమాట. ఇక్కడ మనకుండే ఏ పరికరాలు కూడా పర్మనెంట్ కాదు. మనం ఎంత నాలెడ్జ్, ఎంత విజ్డమ్, ఎంత సిస్టమ్ దాచిపెట్టినా ఇవన్నీ రూయిన్ అయిపోతున్నాయి. అందుకే ప్రపంచం అనేది ముందులాగా ఇప్పుడు ఏకఛత్రాధిపతి అధికారంగా కాకుండా బలహీనంగా ఉంటుంది. ఇంపార్టెంట్ కంట్రీస్
కూడా ఇప్పుడు రిపబ్లిక్ లాగా మరి ప్రజల చేత పరిపాలించబడుతూ ఆ పార్టీని ఈ పార్టీలు తమ యొక్క ఆధిపత్యం కొరకై పరిపాలనను బలహీనపరిచిన వాళ్ళుగా మనం చూస్తున్నాం. ఏకత్వం అనేది లేనట్టుగా ఉంటారన్నమాట. ఇటువంటి సమయంలో తర్వాత మనం చదువుకుంటాము, పర్వతంలో నుండి చేతి సహాయం లేకుండా ఒక రాయి తీయబడి. పర్వతం అంటే రాయి, భూమి, మన్ను. మన్నంటే మానవుడే అనమాట. నువ్వు మన్నే కనుక దేవుడు అన్నాడు. మంటిలో నుండి ఒక కఠినమైన రాయి మనుష్య ప్రమేయం లేకుండా తీయబడుతుంది. అంటే మానవుల మధ్యనే సాటి మానవుల ప్రమేయం లేకుండా పుట్టే వ్యక్తి ఒకడు ఉంటాడు. ఇప్పుడు మానవులు పుట్టాలంటే స్త్రీ పురుషుల కలయిక అవసరంగా ఉంది, మరొకరి సహాయం, మరొకరి శ్రమ అవసరంగా ఉంది. కానీ ఎవరి యొక్క ప్రమేయం కానీ ఎవరి యొక్క సహాయం కానీ లేకుండా ప్రపంచంలో పుట్టిన వారంటే ప్రభు యేసుక్రీస్తు వారు అనమాట. చేతి సహాయం లేకుండా తీయమని రా యేసుక్రీస్తు వారు. ఆయన వచ్చి ఈ పాదముల రాజ్యాన్ని ముక్క చెక్కలుగా చేస్తాడని చెప్పని, ధూళిలాగా చేస్తాడని, పాదాలు పడిపోతే ఈ పై భాగం అంతా పడిపోతుందని, రాజ్యములన్నీ దంచబడతాయి అని 2వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. తర్వాత మనం చూడబోతామని చెప్పుకున్నాం అక్కడ. ఆ తర్వాత చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి సర్వభూతలమంతా పర్వతం అయిపోయింది. అంటే ప్రపంచ అధికారాన్ని కలిగి యేసు ప్రభు వారు చివరిలో 1000 ఏళ్ళు పరిపాలన చేయబోతారు, సదాకాలం పరిపాలన చేస్తారు అనే సంగతిని దేవుడు దానియేలు ద్వారా నెబుకద్నెజరు గారికి ప్రపంచానికి తెలియపరిచారన్నమాట. ఈ కాళ్ళు ఏమిటి? మోకాళ్ళ తర్వాత పాదాలే కదా. కాళ్ళ సంగతి దేవుడు దానియేలు చెప్పలేదు. అంటే రోమా ప్రభుత్వం ప్రపంచాన్ని పరిపాలించిన తర్వాత, అంటే యేసు ప్రభు దినాల్లో యుగాంతము వరకు మధ్య సమయాన్ని చెప్పలే. ఇది సంఘకాలం అన్నమాట. సంఘాన్ని గురించిన వివరాలు దేవుడు దానియేలు చెప్పలేదు. దానితో మాట్లాడు దేవుడు అంటే నీకును నీ జనమునకును విధించబడిన సంగతులే చెప్తానన్నాడు అన్నమాట. అంటే యూదా జనాంగానికి జరగబోయే సంగతులు మాత్రమే చెప్తున్నాడు. ఇప్పుడు యూదా జనాంగం ఎక్కడున్నారు? యేసును సిలువేసిన తర్వాత వారు శాపగ్రస్తులుగా ప్రపంచంలో చదువున్నారు. దేవుడు సంఘమునకు సర్వాధికారాలు ఈ ప్రస్తుతం అప్పగించారు కాబట్టి సంఘకాలమైన మన కాళ్ళను గురించి దానియేలు దేవుడు చెప్పలేదు. మోకాళ్ళ వరకే చెప్పి తర్వాత పాదాలు అన్నాడు అనమాట. తలని గురించి చెప్పాడు, రొమ్ముని గురించి చెప్పాడు, భుజముని గురించి చెప్పాడు, మరి ఉదరముని గురించి చెప్పాడు, తొడల గురించి చెప్పాడు, మోకాళ్ళ గురించి చెప్పాడు. కాళ్ళ గురించి చెప్పకుండా పాదముల గురించి మాత్రమే చెప్పడం. అంటే ప్రతిమలాగా, విగ్రహంలాగా నెబుకద్నెజరుకు కలలో దేవుడు చూపించడం మనం చూస్తాం. ఆ కళ యొక్క భావాన్ని దానియేలు వివరించి నెబుకద్నెజరుకు చెబుతాడు. ఆ తర్వాత దానియేలును దేశములలో ప్రధానిగా నెబుకద్నెజరు గారు నియమించడం అనేది 2వ అధ్యాయం చివరిలో ఉన్నటువంటి సారాంశము. దానియేలు ప్రధాని అయిన తర్వాత షడ్రక్, మెషక్, అబేద్నెగోలను కూడా సంస్థానాలలో విచారణకర్తలుగా రాజు సెలవుతో దానియేలే నియమించేట్టుగా చేస్తారన్నమాట. కానీ 2వ అధ్యాయం చివరకు ఈ 4 యూదా బాలులకు వాళ్ళు బానిసలుగా వచ్చిన దేవుడు అధికారాన్ని, పదవిని, పనిని అప్పగించడాన్ని మనం చూస్తాం. ఇప్పుడు 2వ అధ్యాయంలోని వివరాల్లోనికి మనం వెళితే ఈ వివరాలు పూర్తిగా నేర్చుకోవడానికి ఏం జరిగిందంటే, మొదటి అధ్యాయంలో దానియేలు అతని మిత్రులు మిగిలిన వారందరికంటే 10 అంతల జ్ఞానులు అని పరీక్షిస్తే రాజుకు తెలిసిపోయింది. అట్లయితే నెక్స్ట్ వెంటనే మనం ఏమనుకుంటాము, పరీక్షలో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోతానే జాబ్ వస్తుంది అనుకుంటాం. కానీ 2వ అధ్యాయంలో మనం చూస్తే రాజు మరి కల్దీయుల సంబంధులైనటువంటి గాడి విద్య కలిగిన వారిని, శకున గారనే తన దేశంలో అధికారంలో ఉంచుకున్నాడు, కానీ దానియేలును ఉంచుకోలేదు. దానియేలు గురించిన ప్రస్తావన రాజు పట్టించుకోకుండా ఉన్నాడు. ఎందుకంటే ఈ కళ కనిన తర్వాత రాజు కళ చెంతే ఎవరు భావం చెప్పకపోతే అర్యోకు అనే ఒక అధిపతి వచ్చి, రాజా తమరి రాజ్యంలో జ్ఞానము గల ఒక వ్యక్తి ఉన్నాడు అని చెప్తాడనమాట. అంతేగాని మీరు నియమించిన అధికారి ఉన్నాడని చెప్పడం. దానియేలు అంతవరకు కూడా అధికారిగా నియమించబడలేదు. 24వ వచనంలో వరకు నియమించబడలేదు. 25వ వచనంలో ఆ అర్యోకు చెప్పిన తర్వాత
కలను కలభావాన్ని రాజుకు దానియేలు చెప్పిన తర్వాత